కంచర్ల రాంబాబు, మీ గ్రామం వచ్చేసి అల్వాల్ గ్రామం, మండలం ఏదండి? రొంపిచెర్ల మండలం, పల్నాడు జిల్లా. రాంబాబు గారు బాగున్నారా? రైట్. ఎన్ని ఎకరాలు మిరప తోట వేశారు మీరు? 8 ఎకరాలు. ఓకే, ఎలా ఉంది? 8 ఎకరాలు మిరప తోట వేసారా? ఇంకా మొక్కజొన్న కానీ? ఓకే, ఎన్ని ఎకరాలు? 8 ఎకరాలు మిర్చి, మొక్కజొన్న 2, మొత్తం 10 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు. ఓకే, వెరీ గుడ్. మా సింబాయిటీ కంపెనీ ప్రొడక్ట్లు మీరు గత కొంతకాలంగా వాడుతున్నట్టు తెలిసింది. మీరు ఏమేమి ప్రొడక్ట్లు వాడారండి? మావి ఫస్ట్ ఓజ్మా వాడారు సార్. ఇదే కదా? ఓజ్మా వాడారు. తర్వాత యోదా ఈ ప్రొడక్టా? యోదా వాడారు. ఆ తర్వాత ఎవరెస్ట్ వాడారు. నెక్స్ట్ యాంటోనీ వాడారు. ఈ క్వారీ ప్యాకెట్లు కూడా ఏమైనా వాడారా? బ్యాగులు క్వారీ గులికలు వేసారా? ఎన్ని ఇది ఎకరానికి 10 కేజీలు లెక్కేసారా? 8 ఎకరాలకి వేసారు. ఓకే, ఇప్పుడు మనం ఎవరెస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇది మీరు వాడక ముందు మీ చేలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, వాడిన తర్వాత మీరు ఏమేమి సమస్యలు నిర్మూలించబడ్డాయి, రిజల్ట్ ఎలా ఉంది మాట్లాడండి. రసం పీల్చు పురుగులన్నీ నివారణ అయినాయా? ఓకే, ఏమేంటి అవి? ఎర్రనల్లి, తెల్లనల్లి, దోమ, పురుగుకి పనిచేసింది. పూతల పురుగు దానికి పనిచేసిందా? ఓకే, చైన్ క్వాలిటీ ఎలా ఉంది? చైన్ క్వాలిటీ బాగా వచ్చింది. ఎవరెస్ట్ కొట్టక ముందు ఏమేమి ఉన్నాయి మీ చేలో? ఎవరెస్ట్ కొట్టక ముందు నల్లి తెలియదు సార్, లైట్గా ఎర్రనల్లి, తామర పురుగు, బ్లాక్ టిప్స్ మొత్తం ఇంకా రసం పీల్చు పురుగులు అన్నీ ఉన్నాయి ఇది వాడక ముందు. ఇది వాడిన తర్వాత అండి నివారణ ఏమేమి నివారణ అయినాయి? మొత్తం బ్లాక్ ట్రిప్స్, మొత్తం రసం పీల్చే పురుగులు మట్టి నివారణ. బ్లాక్ ట్రిప్స్, రసం పీల్చు పురుగులు అన్నీ, దోమ, నల్లి జాతులు అన్ని కంట్రోల్ అయ్యి. ముడత పరిస్థితి ఏంది? ముడత ఏం లేదు సార్, ముడత ఇచ్చుకుంది, పూర్తిగా ముడత ఇచ్చుకుందా? ఎవరెస్ట్ బాగా పనిచేసిందా ఇది? ఓకే, ఇది మీ తోటి రైతులకి వాడచ్చు అని చెప్పొచ్చా? వాడచ్చు కదా? ఓకే, ఎవరెస్ట్ ఇది వచ్చేసి 360 ml ఎకరానికి 360 ml. సింబాయిటీ కంపెనీ వారి నూతన ఉత్పాదన 2025లో నవంబర్ నెలలో తీసిన ప్రొడక్ట్. ఇది కొత్త ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్ దేనికి పనిచేసిందంటే, రైతు చెప్పిన మాటల్లో మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకుంటే, తెల్లదోమ ఉన్నా, పచ్చదోమ ఉన్నా, తెల్ల నెల్లు ఉన్నా, ఎర్ర నెల్లు ఉన్నా, నల్ల నెల్లు ఉన్నా, తామర పురుగు ఉన్నా, వీటన్నిటికి రసం పీల్చు పురుగులు అన్నిటికీ పనిచేస్తూ ముడతని క్లియర్ చేస్తూ మంచి క్వాలిటీ ఇస్తూ వచ్చాను. అవన్నీ జరిగినాయండి మీ చేలో? జరిగినాయా? ఓకే, తర్వాత ఏం కొట్టారు? యాంటోనీ, అద్భుతమైన ప్రోడక్ట్ ఇది. యాంటోనీ మీరు ఇందులో ఎన్ని బుడ్లు ఉన్నాయండి? 4 బుడ్లు. ఎంత సైజు? 125 ml. 125 ml 4 బుడ్లు. మరి దేని పనిచేసినాయి? 4 బుడ్లు రాంబాబు గారు పెంపుకి పనిచేసింది. దోమకి, నల్లికి, పురుగుకి, పెంపుకి, ముడత ఆటోమేటిక్ గా దోమ, నల్లి ఎవరెస్ట్ కొట్టాకే కొట్టేసారు ఎంపటనే. బాగుందా చైన్ క్వాలిటీ? ఇది వాడిన తర్వాత ఇదే కదా? ఇప్పుడైతే ఏం కొట్టలా. ఇంకా ఎన్ని రోజులు అవుతుంది మీరు కొట్టింది? ఇది కొట్టి 4 రోజులు అవుతుంది. ఇంతవరకు కొట్టలేదు. ఇంకొక 4 రోజులు నుంచి 6 రోజుల దాకా, మీకు వారం దాకా మీరు ఏమి కొట్టాల్సిన పని లేదు. మనకి ఎక్కడా కూడా దోమ కానీ, నల్లి కానీ ఎక్కడ కనపట్లేదు. యాంటోనీ ఇది కూడా సింబాయిటీ కంపెనీ వారి ఒక నూతన ఉత్పాదన. ఇది 2025 సంవత్సరం, ఇది డిసెంబర్ నెలలో తీసిన కొత్త ఉత్పాదన. ఇది 125 ml 4 బుడ్లు ఉంటాయి. ఇందులో 125 ml 4 బుడ్లు ఉంటాయి. ఈ 4 బుడ్లు కూడా తీయండి. ఒక బుడ్డేమో పురుగు పనిచేసిద్ది, లద్దె పురుగు, పచ్చ పురుగుకి. ఇంకో బుడ్డేమో పై ముడత, కింద ముడత పనిచేసింది. పై ముడత, కింద ముడత పనిచేస్తుందంటే రసం పీల్చు పురుగులు అన్నిటికీ నివారణ అవుతుందని అర్థం. రసం పీల్చు పురుగులు ఏమేమి? తెల్ల నల్లి, ఎర్ర నల్లి, తామర పురుగు, తెల్లదోమ, పచ్చదోమ అన్ని క్లియర్ అయినాయి. 2 బుడ్లు. ఇంకొక బుడ్డు వచ్చేసి గ్రోత్ కి, మధ్యాహ్నానికి. మరొక బుడ్డు ఫ్లవరింగ్ కి పనిచేసింది. ఈ విధంగా యాంటోనీ అనే ప్రొడక్ట్ సింబాయిటీ కంపెనీ యొక్క అమ్ముల పద నుంచి రిలీజ్ అయిన కొత్త ఉత్పాదన. ఒక అద్భుతమైన ప్రొడక్ట్. దాదాపు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ వచ్చింది ఈ ప్రోడక్ట్కి. మంచి రిజల్ట్స్ ఉంటుంది, చాలా బాగుందని చెప్పేసి. రాంబాబు గారు, మీ చేను యాంటోనీ కొట్టిన తర్వాత మంచి కళగా కనపడుతున్నట్టుంది. ఒకసారి క్వాలిటీ చూపిద్దామా? కొద్ది దగ్గర క్లోజప్ లో. రాంబాబు గారు, స్వామి చూడండి, ఈ ఆకులు ఎలా ఇస్త్రీ చేసినట్టు వచ్చినాయో. మీరు సింబాయిటీ కంపెనీ ప్రొడక్ట్లు వరుసగా 4-5 ప్రొడక్ట్లు వాడారు. ముందు
ఓస్మా వాడారు, తర్వాత యోధా వాడారు, ఆ తర్వాత ఎవరెస్ట్ వాడారు, ఆ తర్వాత ఆంటోనీ వాడారు. క్వాలిటీ చూస్తే ఈ విధమైన క్వాలిటీ స్పష్టంగా కనపడుతుంది. ఆకుల్లో మంచి క్వాలిటీ వచ్చింది. మీరు ఎక్కడ చూసినా సరే, ఏ మొక్కలు చూసినా సరే అద్భుతమైన క్వాలిటీతో మంచి ముడత విప్పారి చక్కగా నీట్గా వచ్చిందా? రైతులు మీ తోట ఉన్న రైతు సోదరులందరికీ ముందు ప్రొడక్ట్ వాడుకోవాలని చెప్పొచ్చు కదా. సింబాలిటీ కంపెనీ గత 15 సంవత్సరాలుగా ఈ యొక్క మార్కెట్లో అత్యద్భుతమైన ఉత్పాదనలు తయారు చేస్తూ రైతుకి మేలు జరిగే ప్రొడక్టులు తయారు చేస్తూ ఉంది, రైతుకి మంచి జరిగే ప్రొడక్టులు తయారు చేస్తూ ఉంది. మా ఎండి గారు తాళ్ళూరు సతీష్ కుమార్ గారు రైతు కుటుంబం నుంచి వచ్చిన బిడ్డ కాబట్టి, రైతు కష్టాలు తెలిసిన మనిషి కాబట్టి, రైతుకు ఉపయోగపడే మందులు, క్వాలిటీ మందులు, అత్యంత నాణ్యమైన మందుల్ని సరసమైన ధరలకే మార్కెట్లో ఇస్తూ రైతు మేలు కోరే విధంగా ప్రొడక్టులు తయారు చేస్తూ ఉన్నారు. ఆ యొక్క క్రమంలోనే ఈ సంవత్సరం తయారైన ప్రొడక్టులు ఎవరెస్టు, తర్వాత యాంటోనీ. ఈ 2 ప్రొడక్టులు కూడా అద్భుతంగా ఉన్నాయి. మీరు ఈ యొక్క అల్వాలు గ్రామము మండలం వచ్చేసి రొంపిచెర్ల మండలం, పల్నాడు జిల్లాలో మీ 8 ఎకరాలలో వాడటం జరిగింది. చూసాము క్వాలిటీ కూడా, తోటి రైతులు కూడా చూస్తున్నారు ఇంత అద్భుతమైన క్వాలిటీతో. ఆకులు మంచి కాయ పింద కట్ అయ్యింది, బాగా ఫ్లవరింగ్, మంచి పూతలు వచ్చేసి చేను మంచి క్వాలిటీగా ఉంది. మీరు సింబాలిటీ కంపెనీ ప్రొడక్ట్ ఉత్పత్తులతో సాటిస్ఫాక్షన్ అయ్యారా? బాగున్నాయి కదా, మిగిలిన రైతులందరూ వాడచ్చు కదా. ఓకే రాంబాబు గారు, ముందు కూడా సింబాలిటిక్ ప్రొడక్ట్లు ఉత్పాదనలు వాడండి. మీకు ఏ సమస్య ఉన్నా కూడా మా నెంబర్ తీసుకొని మాకు కాల్ చేయండి. మీరు ఫోన్ చేసిన 24 గంటలు మీ చేలో అందుబాటులో ఉన్న మా ఎంప్లాయీస్ ఎవరో ఒకరు వచ్చి మీ సమస్య చూస్తారు. దానికి ఎలా సాల్వ్ చేయాలి, ఎలా దాన్ని అధిగమించాలనేది మేము మా సలహాలు ఇచ్చి మీకు మంచి ఉత్పాదనలు, మంచి దిగుబడులు వచ్చే విధంగా మేము సహకరిస్తాం. రైట్ రాంబాబు గారు, థ్యాంక్ యూ అండి. అందరికీ ధన్యవాదాలు. ఫోటోలు తీసినా మందులన్నీ వాడారు దాదాపు స్వామి.